రైట్. ఉత్కంఠగా చూస్తోన్న పంచాయతీ ఎన్నికల రెండవ దశ ఫలితాలు వెలువడుతున్నాయి. 3,911 సర్పంచ్, 29,917 వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ప్రజల పూర్తి తీర్పు మరికొద్ది సేపట్లోనే తెలియనుంది. ఈ దశలో మొత్తం 4,333 సర్పంచ్, 38,350 వార్డు పదవులకు గాను 415 సర్పంచ్, 8,307 వార్డు సభ్యుల పదవులు ఇప్పటికే ఏకగ్రీవమైపోయాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలు నిలిపివేశారు. అవిపోను మిగిలిన పంచాయతీల్లోనే ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఒకసారి ఈ ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది ఒకటి పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఎట్లాంటి ఫలితాలు వెలువడుతున్నాయి పంచాయతీలో అనేది ఒకసారి చూద్దాం. మొత్తం రెండో దశ పోలింగ్కి సంబంధించి సక్సెస్ఫుల్గా ముగిసింది. 85% పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఒకసారి రెండో దశలో ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. రెండో విడతలో మొత్తం 4,332 పంచాయతీలకు గాను 1,690 ఫలితాలు ఇప్పటివరకు వెలువడ్డాయి. అయితే ప్రధాన పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది. ఒకసారి క్లియర్గా చూడొచ్చు. రెండో విడతలో భాగంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 936 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 371 చోట్ల విజయం సాధించారు. ఇప్పుడే 2 పెరిగాయి. అట్లాగే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 110 చోట్ల విజయం సాధిస్తే ఇతరులు 275 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇది రెండో విడత ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ సంబంధించి. ఒకసారి మనం అట్లాగే జిల్లాలకు సంబంధించిన విశ్లేషణ కూడా చూద్దాం. కాకపోతే ఈ రెండోసారి ఫలితాల్లో ఒకసారి చూసుకుంటే గనక అంతకంతకు మెజారిటీ పెరిగిపోతున్న పరిస్థితి. మరోసారి హస్తం పార్టీ అభ్యర్థుల హవానే కొనసాగుతుందా అనే అంశం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గట్టిగానే ఉన్నారు. మనం చూడొచ్చు పంచాయతీల్లో 1 ఓటు 2 ఓట్లు చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇతరులు కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూసాం. ఈసారి పంచాయతీలో ఒక్కొక్క పంచాయతీకి 3 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ ట్రెండ్స్ ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 948, అట్లాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 377, బీజేపీ మద్దతు ఇచ్చిన వారు 112 మంది, ఇతరులు 278 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. ఇది ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఒకసారి దీనికి సంబంధించిన విశ్లేషణ చేపడదాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా మనతో పాటు ఇప్పుడు కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, అట్లాగే ధర్మానాయక్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. అట్లాగే శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే. కౌశిక్ గారు సార్. రైట్. ఎట్లా అనిపిస్తున్నాయండి ట్రెండ్స్? మొదటి దశ ఫలితాలు అవే రిపీట్ అవుతున్నాయి అనుకోవాలా? అసలు కాంగ్రెస్ అంతర్గతంగా ఏం చర్చ నడుస్తోంది మీ మధ్య? సార్, మొదటి దశ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి దశ 4,230 గ్రామ పంచాయతీలకు గాను 2,426 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 57.30%. అదే కాకుండా ఏకంగా గతంలో గజ్వేల్లో కేసీఆర్ గారికి 90% గెలిచిన పరిస్థితి మనం చూసినాం ఫస్ట్ విడత. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ 44 గెలిచిన పరిస్థితి మనం చూసినాం. మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి సర్పంచ్ కూడా మొదటి పేజ్ లో మనం గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే మొదటి ఎంపీగా కూడా రఘునందరావు గారు ఉన్నప్పటికీ కూడా అక్కడ దాదాపు 300 గ్రామ పంచాయతీలో 200 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ 130 గెలిచిన పరిస్థితి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో 31 జిల్లాలు ఉంటే 25 జిల్లాల్లో ఎలక్షన్ జరిగితే మొదటి విడతలో దాదాపు 23 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపరిచింది. ఆసిఫాబాద్ అదేవిధంగా సిద్దిపేటలో ఫస్ట్ ఫేజ్ లో కాంగ్రెస్ పార్టీ కొంత తక్కువ సర్పంచ్ గెలిచిన పరిస్థితి. అవి ముందే ఊహించినాయా సార్? మేము మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. అదే కాకుండా డబ్బులను చూసో లేకపోతే ఏదో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లంతా ఓట్లేయండి, మీ అభివృద్ధి చేసే ఎవరైతే అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు నమ్ముతారో, మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే విజన్ ఉంటుందో అట్లాంటి వ్యక్తులు గెలిపించాలని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా పారదర్శకంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనం గతంలో చూసిన 2014 నుంచి 2023 వరకు 2 సార్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగితే పెద్ద ఎత్తున ఏ విధంగా అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దహాన్ని కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడిగిన మాట వాస్తవం.
అత్యధికంగా వాళ్ళే గెలవాలి, ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దని చెప్పేసి వారు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము అట్లా భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షం ఉంటది, అదేవిధంగా అధికార పక్షం ఉంటది. అధికార పక్షానికి ప్రతిపక్షం సలహా సూచన చేసే విధంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 57% పైచిలకు వచ్చినాయి. ఇప్పుడు కూడా రెండో విడతలో కూడా దాదాపు అంటే ఇప్పుడు 3,911 స్థానాలు ఉంటే దాదాపు 948. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా డబల్ డిజిట్ వచ్చిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా డబల్, అంటే వాళ్ళకు 377 వస్తే 948. అంటే ఖచ్చితంగా మొదటిసారి ఏదైతే ఎలక్షన్ జరిగినాయో అదేవిధంగా మొదటి విడతలో జరిగిన ఎలక్షన్ కన్నా కూడా రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా అత్యధికంగా సర్పంచ్ స్థానాలు రాబోతా ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము ఏదో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్ పోవాలని చెప్పి భావించినాం. కానీ కోర్టు చెప్పడంతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ నిర్వహించడం. గ్రామాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే ఇంద్రమీన్లు కావచ్చు, అదేవిధంగా రెండో విడత కూడా ఇంద్రమీన్లు. కానీ అభివృద్ధి అన్న టాపిక్ మీద మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒకసారి అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే అండి. సార్ అనిల్ గారు, సార్ మొదటి దశలో క్షమించాలి, శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మొదటి దశలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కాస్త చెప్పుకోదగ్గ స్థానాలే గెలుచుకుంది, ఒక రకంగా మెరుగైన స్థానాలే గెలుచుకుంది కదా. సో ఇప్పుడు రెండోసారి ఆ ఫలితాలే రిఫ్లెక్ట్ అవుతాయి అంటారా? మీ అనాలిసిస్ ఏంటి, మీ అంచనా ఏంటి? సార్, మెరుగైన ఫలితాలు అనలేము. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ తెలంగాణ సాధించినటువంటి పార్టీ కదా, అది ఘనమైనది ఎట్లా అవుతుంది? డెఫినెట్గా చాలా గ్రాఫ్ పడిపోయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, బీజేపీ ఏ రకంగా ఎమర్జ్ అవుతా ఉంది జిల్లాల వారీగా. ఈరోజు మాకు పోయినసారి మేము ఏమున్నాం, ఒక 100 సీట్లు వరకే మాది పోయినసారి ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఏకంగా మొదటి దఫాలో 200, ఇప్పుడు ఒక మళ్ళీ మనం ఇప్పటికే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలలోనే 1000 ఫలితాలు కూడా రాలేదు ఇంకా, అయినా అప్పటికే మేము 150 సీట్ల వరకు వెళ్తా ఉన్నాం. సో కాబట్టి బీజేపీ ఇవాళ కేరళ కావచ్చు, ఇవాళ తెలంగాణ కావచ్చు, ఎక్కడ చూడు దేశవ్యాప్తంగా బీజేపీ గ్రామాలలో లోకల్ బాడీస్లో కూడా విజయదుందుబి మోగిస్తూ ఉంది. ఇది ఒక మంచి సైన్గా మా పార్టీకి ఉందండి. డెఫినెట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ప్రచార సరళిని నిర్వహించినారు, పిలుపునిచ్చినారు. మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మీరు మాతోని గెలిపిస్తే రేపు పనులు అవుతాయి అంటే, లేకపోతే లేదన్నట్టుగా ఒక సమాచారం పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా రావడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడైతే అప్పీలు లేదు, లేకపోతే ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి బీజేపీ గ్రాఫ్ కనుక మీరు పర్సంటేజ్ కనుక తీసినట్టయితే మేము ఇప్పుడు వచ్చిన ఫలితాలలోనే దాదాపుగా మేము 12% ఉన్నాం. సో ఇది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. సో అందుకనే మీరు ఇది గవర్నమెంట్ ఉన్న దగ్గర లోకల్ బాడీస్కి రావడం అనేది సహజమైన పరిణామం. కానీ అది కూడా లేకుండా సహజమైన పరిణామంగా దాన్ని మీరు ట్రీట్ చేస్తున్నా కూడా అంతిమంగా ప్రతి విజయం కూడా కీలకమే ఎలక్షన్లో. మీ దగ్గరికి మళ్ళీ వస్తాం సార్. ధర్మానాయక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ధర్మానాయక్ గారు, సార్ కాంగ్రెస్ పక్క మెజారిటీ పంచాయతీలు గెలుస్తున్నా కూడా అంతే స్థాయిలో బీఆర్ఎస్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే మీరు గమనించిన అంశాలు ఏంటి సార్ రెండో విడత ఫలితాల సరళికి సంబంధించి? సార్, ఇప్పుడు మొదటి విడత ఫలితాలు కానివ్వండి, రెండో విడత ఫలితాలు కానివ్వండి, మనం గతంలో డిబేట్లో కూడా ఇదే గ్రామ పంచాయతీ ఎలక్షన్ మీద మనం ఒక డిబేట్ చేసిన ఈటీవీలో. దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ మొదటి విడత ఫలితాలు, రెండో విడత ఫలితాలు చూసినట్టయితే ముందుగా కాంగ్రెస్ చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతపరంగా ఏ విధంగా డెవలప్ చేసినా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నట్టు ఇందాక కౌశిక్ గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎటువడి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వారి స్థానికంగా కూడా లోకల్ శాసనసభ్యుని ఆధ్వర్యం వాళ్ళ బడ్జెట్ మొత్తం లోకల్ శాసనసభ్యు ద్వారా ఉంటుంది కాబట్టి వాళ్ళతో కోఆర్డినేషన్తో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం మెరుగైన ఫలితాలు వస్తే బాగుండేది. అది ప్రజల ద్వారా రావాలి. ఇంకా మన ఫలితాలు మొత్తం రాలే కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం. నెంబర్ 1. అలాగే చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే ఇవాళ ప్రతిపక్ష నాయకులు గారు లేకున్నా కూడా వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు,
అలాగే జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, ప్రతి శాసన మాజీ సభ్యులు, అలాగే లోకల్ బాడీస్ వాళ్ళకు బీఆర్ఎస్ కూడా మనం తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. వాళ్ళ క్యాడర్ ఉంది. కానీ ఏంటంటే ఈ పరిస్థితి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల పరిస్థితి చూసినట్టయితే బీఆర్ఎస్ క్యాడర్లో ఇంకా నిరాశ నిస్పృహ లోనే ఉండదని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఇంకా మెరుగైన ఫలితాలకు రావాల్సింది, కానీ రాలేకపోయారు. మీరు అన్నట్టు మొదటిసారి కూడా మొదటి ఎలక్షన్లో గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు అనుకున్నంత ఫలితాలు ఏం సాధించలేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా 9.5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా వారు మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉండేది. కానీ ఇవాళ బీఆర్ఎస్ కూడా అంత ఫలితాలు సాధించలేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే మనం చూద్దాం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్లో వాళ్ళ ప్రాబల్యం పెరిగిందని చెప్పొచ్చు. ఇవాళ నల్లగొండలో ఎప్పుడు లేనటువంటి నల్లగొండలో కూడా బారాసకు 3-4 సీట్లు వచ్చినాయి. కాకుంటే బారాస ఇంకా గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేకపోతుంది. అది వాళ్ళ మేధావి వర్గము, వాళ్ళ అధ్యక్షుల వారు రామచంద్ర గారు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 పార్టీలకు కూడా మనం అనలైజ్ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి చెప్పుకొని, జిల్లాలో మంత్రులు కూడా వాళ్ళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొని వాళ్ళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుకు పోయారు. కాబట్టి వాళ్ళు సరైన ఫలితాలు సాధిస్తున్నారు. కాకుండా మనం చెప్పేది ఏంటంటే ఇట్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది పార్టీలు సగం, అక్కడ నిలబడే అభ్యర్థి మీద ఉన్నటువంటి అభిమానం మనం చూస్తున్నాం. గ్రామ పాలన ఎప్పుడైతే గ్రామ పంచాయతీ నుంచి ఇవాళ క్యాడర్లు దాదాపు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ బలంగా ఉంది, అలాగే బీఆర్ఎస్ కూడా కొంచెం బలంగానే ఉంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ భాజపా ఇంకా గ్రామీణ స్థాయిలో చేరువ కాలేకపోతుందని చెప్పి ఇవాళ చాలామంది భావిస్తున్నారు. కాకుంటే గత ఫలితాల కంటే భాజపా కొంచెం ముందడుగు చేసిందనేది మాత్రం అది కరెక్ట్. కాబట్టి కాంగ్రెస్కు తట్టుకొని నిలబడతాయా ప్రధాన ప్రతిపక్షం అనేది మనం చూడాలి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము సెకండ్ ప్లేస్ అంటే మేము సెకండ్ ప్లేస్ అని భాజపా బీఆర్ఎస్ రెండు అనుకుంటున్నాయి. కానీ ఈ ఫలితాన్ని చూస్తుంటే మాత్రం భారత్ అనే ముందంజలో ఉంది. ఇక ఫ్యూచర్లో కూడా రేపు రాబో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం దీనికి అనాలిజ్ చేసేటైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడే ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీనా అనేది గ్రామ పంచాయతీ ఎలక్షన్ ద్వారా మనం కొంతవరకు మేర మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇంకా చాలా ముందు ఫ్యూచర్ చాలా ఉండి ప్రభుత్వ అభివృద్ధి ముందుకు పోతుందా, లేకుంటే ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇలా చూపెడతాయి అనేది మనం ఫ్యూచర్లో మనం ఇప్పుడే మనం చిన్నకూడదు. ఫ్యూచర్ ఈజ్ చూస్తే ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఏ విధంగా చేస్తే ప్రజలు ఏదో విధంగా ముందుకు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో మనం ఇప్పుడే అంతా చెప్పడానికి వీల్లేదని ఇవాళ మనం భావించవచ్చు. రైట్. కౌశిక్ గారు, మీరు చెప్పండి. ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం అభివృద్ధి గురించి. కానీ పక్క మీరు ప్రకటించిన అమలు చేస్తున్న హామీలు ఇచ్చిన వీటికే నిధులు సరిపోవట్లేని డిస్కషన్ ఒకవైపు, మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే 80 నుంచి 90% కూడా పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మీరు భావించారు. కానీ ఆ అంచనాలకు తగినట్లే ఫలితాలు వస్తున్నాయా మీకు? మీరేమంటారు సార్? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా సీట్లు పెరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మా పార్టీ నుంచి ముగ్గురు, ఎందుకంటే ఒకరికి పార్టీ మద్దతు ఇస్తే ఇంకా ఇద్దరు ఇండిపెండెంట్ వేయడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు పెరిగినమాట వస్తుంది. ఎందుకంటే వారికి ఒక అభ్యర్థి ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం. ఇప్పుడు మీరు నాగారం గ్రామ పంచాయతీ తీసుకోండి, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారి ఊరు, వారి ఊర్లో వారి తండ్రి గారు పోటీ చేశారు. వారి తండ్రి గారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, పోయినసారి సర్పంచ్ ఉన్న అభ్యర్థి, అదేవిధంగా మా పార్టీ నుంచి ఇండిపెండెంట్, ఇద్దరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేయడం. అదే కాకుండా జగదీష్ రెడ్డి గారు అక్కడనే వారు ప్రచారం చేసి నేను ప్రచారం చేయలేదని చెప్పే ప్రయత్నం. అదే కాకుండా మా మంత్రులు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా అక్కడ ప్రచారం పోయిన సందర్భమే లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అదే దాదాపు అక్కడ ఆ గ్రామ పంచాయతీలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,000 రూపాయలు ఓటుకి ఇచ్చి ఇక 90 సంవత్సరాల వయసులో గెలిచినని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా డెమోక్రసీ ఉన్నది కాబట్టి డెమోక్రటిక్ వేలో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎక్కువ రెబల్స్ పోటీ చేసి అది కొంత మాకు నష్టం చేసినట్టుగా మేము భావించినాం. అదే కాకుండా మొదటి విడతలు అదే జరిగింది, రెండో విడతలు కూడా అదే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇప్పటివరకు మీరు చూస్తా ఉన్నారు గ్రామాలకు సంబంధించి డెవలప్మెంట్ విషయాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు 3,500 ఇందిరమిల్లు ప్రతి నియోజకవర్గానికి. అదే కాకుండా 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసినాం. అదే కాకుండా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, 500 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 లీటర్ ఉచిత కరెంట్ కావచ్చు, మహిళలకు వడ్డీ లేని రుణాలు 26,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పరిస్థితి.
60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా Group 3, Group 4 సంబంధించినట్టు ఉద్యోగాలు ఇస్తే తప్ప అది ఇంప్లిమెంట్ కాదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం. అదే కాకుండా 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినాం. విఆర్ఓ వ్యవస్థను కూడా పునరుద్ధరించడం, ధరణి ప్లేస్ లో భూభారం తీసుకొచ్చి అదేవిధంగా భూముల సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ జిల్లా స్థాయిలో 2 ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ ఉచిత న్యాయశాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేస్తూ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ పోతే అవి కూడా చెల్లించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ప్యాకేజీలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెంపొందించే ప్రయత్నం కావచ్చు, అదే కాస్మెటిక్ విద్యార్థి సంబంధించి డబల్ చేసిన పరిస్థితి, అదే స్కాలర్షిప్ పెంచిన పరిస్థితి, అదే కాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆల్రెడీ 70 నిర్మాణాలు ఉన్నాయి 200 కోట్ల రూపాయలతోటి, 20 ఎకరాల నుంచి 25 ఎకరాలతోటి. అదే కాక స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ ఏ విజన్ తో ముందుకు పోతుందని చెప్పి 3 జోన్లుగా విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మేము 42% ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన మాట వాస్తవమే. కాకపోతే చేయాల్సిన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. హైకోర్టు పోయిరు, సుప్రీంకోర్టు పోయిరు, అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, ఢిల్లీలో జనతా ధర్నా కావచ్చు అన్ని చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ లో ఇచ్చినటువంటి అమిత్ షా గారి మాట నిలుపుకోలేదు. కేంద్రంలో ప్రత్యేక చట్టం తెచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ 2-4 వివరించిందని చెప్పి ప్రజలకు వివరించడం. అదే కాకుండా ఇప్పుడు అడావిడికి ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు పెద్ద ఎత్తున ప్రాపగండా చేశాం. కోర్టు చెప్పింది కాబట్టి మేము ఎలక్షన్ పెడుతున్నారని చెప్పేసి ప్రజలకు చెప్పినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 57% అంటే 51% పైచిలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచారు. ఇంకా సెకండ్ విడతలో కూడా ఇంకా ఆ సంఖ్య పెరగబోతా ఉంది. అదే కాకుండా ఇండిపెండెంట్ కూడా చాలా మంది గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళంతా కూడా మా పార్టీ రెబల్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళే. మళ్ళీ మాట్లాడదాం. మిమ్మల్ని ఇంకా అడగాల్సిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి కౌశిక్ గారు. దానికన్నా ముందు కూడా ఒకసారి శ్రీనివాస్ గారితో శ్రీనివాస్ గారు సూటిగా అడుగుతున్నారు, డైరెక్ట్ పాయింట్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థానం ఎక్కడ? ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఈ పోరులో బీజేపీ ఎక్కడ నిలుస్తోంది అంటే ఏం చెప్తారు? సార్ మీరు ఒకటి గమనించండి, ఇవాళ నిర్మల్ జిల్లా ఉంది, ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షం ఉంది. కానీ ఇవాళ మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం ఒక జిల్లా మొత్తం. ఇవాళ ఆసిఫాబాద్ ఉంది. లేకపోతే మనకు అదే రకంగా వస్తే కొన్ని జిల్లాలలో సుమారు 5 జిల్లాలలో మేము చొప్పదండి నియోజకవర్గం తీసుకోండి, మేము నెంబర్ 1 ఉన్నాం. అంటే ఉన్న ప్రభుత్వాన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్, గుర్తులేని ఎలక్షన్స్, అసలు మేము ఎక్కడ కూడా క్యాండిడేట్లు మా పార్టీ క్యాండిడేట్ అని మేము పెద్దగా పట్టించుకున్నది లేదు. మేము ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఇవాళ మద్యము మనీ ఏరులై పారించిన పాలకపక్షము ప్రతిపక్షము ఉండంగా మేము ఈ రిజల్ట్ వస్తుందంటే ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా ఇది మా జెండా మా పార్టీ అని చూపిస్తున్నది మీకు కనిపించాలి కదా. మేము గతాన్ని పోల్చుకోవాలి. మనం 2019లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు ఉండే, ఇవాళ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఉండే, ఇవాళ 2019 తర్వాత బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, దాంట్లో ఎంత గ్రాఫ్ పెరిగిందో మీరు గ్రాఫ్ కనుక డిజైన్ వేస్తే గ్రాఫిక్స్ లో మీకు కనిపిస్తుంది. బీజేపీ ఇవాళ నేను ఇంతకుముందే చెప్పిన కేరళలో కూడా సంభ్రమాశ్చర్యం, ఇవాళ తెలంగాణలో మాకు ఇప్పటికే మాట్లాడి తర్వాత కేరళకి వెళ్దాం సార్. నేనేమంటున్నా పంచాయతీలోనే 300 సీట్లు అండి ఇప్పటికే. నేనేమంటున్నంటే 189 ఫస్ట్ దశలో, ఇప్పుడు 2వ దశలో ఆల్రెడీ ఇప్పటికే మేము 400 టీఆర్ఎస్ ఉంటే మేము ఆల్రెడీ 200 దాకా వస్తున్నామంటే ఇవాళ ప్రతిపక్షంగా ఇంత ఉండి 10 ఏళ్ళు పరిపాలన చేసి తర్వాత ప్రభుత్వంలో వాళ్ళుండి. కానీ నేను ఒక్కటి కోరుకుంటా ఉన్నా, ఈ ఎన్నికల తర్వాత మాత్రం ఎమ్మెల్యేలు దయచేసి ఇంటర్ఫియరెన్స్ వద్దు. ఇవాళ మాకు రిజల్ట్ వస్తుందంటే ఇవాళ పల్లె ప్రకృతిలో మా వాటా ఉంది కాబట్టి, ఇవాళ సన్నబియ్యంలో మా వాటా ఉంది కాబట్టి, ఇవాళ శ్మశాన వాటికలు ఇవాళ కేంద్రం నిధులు, కేంద్రం అనేక నిధులు ప్లానింగ్ కమిషన్ నిధులు నేరుగా పంచాయతీ సమితిలకు పోతున్నాయి కాబట్టి ఇవాళ ఒక్కటి ఛాంపియన్ గా మేమే చేసినటువంటి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. గత సమస్య మన ఊరిలో ఓటర్ ఆలోచించేది అక్కడే. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని దాటి ఓటరు అట్లా ఆలోచించే అవకాశం ఉందా? కేంద్రం నుంచి ఈ ఫండ్స్ అవి చెప్పుకోవడంలో బీజేపీ విఫలమవుతుందా? ప్రజలు అర్థం చేసుకోవాలి. చైతన్యవంతమైనారు, టీవీ మాధ్యమాలు సోషల్ మాధ్యమాలు గ్రామాలకు చేరుతున్నాయి కాబట్టి మాకు రిజల్ట్ పెరుగుతా ఉంది డే బై డే. రెండోది ఏంటంటే
కొంత మేరకు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఈ సర్పంచ్లన్నీ డమ్మీలు చేయకుండా ఇవాళ ఒక వెనకట కావలోళ్ళు అంటుండే ఆ రకంగా చేయకుండా ఎమ్మెల్యేలు గ్రామ సభ పెట్టాలంటే ఎమ్మెల్యే తేదీ తీసుకుంటారు అధికారులు. సర్పంచ్ ఫోన్ చేస్తే ఓ పోలీస్ స్టేషన్ ఎస్ఐసిఐ ఎత్తారు, సర్పంచ్ ఫోన్ చేస్తే ఒక ఎంఆర్ఓ ఎత్తాడు, ఒక ఎండిఓ ఎత్తాడు. అదే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే స్ట్రీట్ లైట్ల గురించి ఎమ్మెల్యేకి చెప్తే పని అవుతుంది, ఓ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యేది అవుతుంది. ఇవాళ ఆ రకంగా ఉండకుండా ఇవాళ పవరు సర్పంచ్కు కాన్స్టిట్యూషన్లో ఉంది, కానీ నిజమైన రిమోట్ ఎమ్మెల్యేల దగ్గర ఉంది. అది గత ప్రభుత్వంలో ఎక్కడి నుంచో తీసుకొచ్చినాడు మన కేసీఆర్ గారు, ఎమ్మెల్యేలే సుప్రీం అన్నాడు. అది ఆ దళిత బంధు స్కీమ్లో అనేక స్కీమ్లలో ఆ ఎమ్మెల్యేలు ఏ రకంగా కరప్షన్కి ఎగబడ్డారు, డబుల్ బెడ్రూమ్లలో ఏ రకంగా జరిగిందో ఇవాళ అవన్నిటి కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లకి లోకల్ బాడీస్కి 73, 74 రాజ్యాంగం సవరణ వాళ్ళే తెచ్చిరు, వాళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ. కాబట్టి ఇవాళ పల్లెలు పట్టుకొమ్మలు, దేశ భవిష్యత్తు గ్రామ స్వరాజ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని సర్పంచ్ల స్వరాజ్యంగా కాకుండా ఎమ్మెల్యేల స్వరాజ్యంగా మార్చకండి దయచేసి. ఆ గ్రామాలలో గ్రామ సభల తీర్మానాలలో ఆ సర్పంచ్లను పనిచేయాలి. పోయినసారి మీకు ఒక ఉదాహరణ చెప్తా సార్, ఎక్కడైనా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. దేనికి? నేను శ్మశాన వాటిక కట్టినా నాకు ఒక 50,000 బిల్లు ఇస్తలేదు గవర్నమెంట్ అని ఊరేసుకొని చచ్చిపోయారు నిధులు రాక. అసలు సర్పంచ్లను కాంట్రాక్టర్లుగా మార్చింది ఎవరు? ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా గతంలో ఉంది? ఇవాళ ప్రకృతి వనం చేయకపోతే కలెక్టర్ నీ సర్పంచ్ పదవి ఊస్టని సస్పెండ్ చేసినాడు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ని ప్రకృతి వనం పెట్టకపోతే సర్పంచ్ కలెక్టర్ని తీసేస్తారా? అంటే డెమోక్రసీ అయినా అది డెమోక్రసీ అనిపించుకోదు కదా. డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లకు సంపూర్ణమైన అధికారాలు. భారత రాష్ట్రపతికి ఎంతైతే విలువ ఉంటుందో ఈ దేశంలో ఏది పల్లెటూరులో కూడా గ్రామంలో కూడా గ్రామ సర్పంచ్ ఆ దేశ అధ్యక్షునికి ఉన్నంత హోదా ఆ గ్రామం పరిమితిలో ఫస్ట్ సిటిజన్ కాబట్టి సర్పంచ్కు ఉండాలి. సర్పంచే సుప్రీం గ్రామంలో. రైట్, ఓకే అండి. ధర్మనాయక్ గారు మీరు చెప్పండి సార్, అంతా చూస్తున్నారు, ముందు అసెంబ్లీ, తర్వాత పార్లమెంట్, ఇప్పుడు ఈ పంచాయతీ, ఈ 3 ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే సమీకరణలు ఎలా మారుతున్నాయి అనుకోవచ్చు? సార్ ఇప్పుడు సమీకరణలు మార్పు చేర్పు అనేది మనం చూసినట్టయితే ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు భాజపాకు సగం సగం పట్టం కట్టారు. మరి ప్రధాన ప్రతిపక్షం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనం చూసినట్టయితే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నదో మనం ముందు మాట్లాడుకుందాం. ఇవాళ ఇందాక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీ మన కౌశిక్ గారు చెప్పినట్టు ఇవాళ చాలా చోట్ల మా ఉమ్మడి నల్గొండ జిల్లా కానివ్వండి చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీలో 2 అభ్యర్థులు నుంచున్నారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ లాస్ అనేది కొంతవరకు కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి రెబల్ అభ్యర్థి ఇద్దరు నుంచడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సీట్లు కోల్పోయిన మాట అది వాస్తవం. అలాగే ప్రధాన ప్రతిపక్షం చూసినట్టయితే వారు ఏ విధంగా ముందుకు పోతున్నారని మేము చూస్తున్న వాస్తవం. మనం కంపేర్ చేసుకుంటే అయితే శాసనసభ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మనం ఇప్పుడే దీనికి ఒక అంచనా వేయకూడదు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉందన్నవల్ల నెక్స్ట్ మనం పోయేది మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా చూసిపోతే ఎలక్షన్ చాలా ఉన్నాయి. కానీ ఫైనల్గా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలండి, రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటారు, వాళ్ళ పార్టీ చేసే అభివృద్ధి చెప్పుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసుకునేది అనేది వాళ్ళు గ్రామాలలో సరిగ్గా చెప్పలేకపోయారు అనేది ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఇందాక కౌశిక్ గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారి పార్టీ యొక్క అభివృద్ధి పథకం చెప్పుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పథకాలు నడుపుతున్నది గ్రామీణ ప్రాంతాల వరకు రేషన్ కార్డు దగ్గర నుంచి, రైతు బంధు దగ్గర నుంచి 500 బోనస్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇంకా గ్రామాలలోకి సరిగ్గా చెప్పలేకపోయినారనేది నా భావన. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వాళ్ళ గ్రామ పంచాయతీల అభివృద్ధి కానివ్వండి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఉండేది మాత్రం వాస్తవం. కానీ అది కూడా భాజపా సరిగా గ్రామ స్థాయిలో తీసుకెళ్లలేదని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఆ క్యాడర్ని ఉన్నా కూడా ఆ క్యాడర్ని సరిగా యూటిలైజేషన్ చేసుకోలేదనేది ఆ భావన. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ అన్ని ఎలక్షన్లలో జరుగుతున్నటువంటి స్పెషల్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ప్రత్యక్షంగా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వల్ల మనం ఏ పార్టీ అనేది మనం 2వ విడత జరుగుతుంది, ఇంకా 3వ విడత కూడా మనకు నెక్స్ట్ మరి బుధవారం జరుగుతుంది. ఇవన్నీ ఒక అనలైజ్ తీసుకుంటే ఎవరైతే ఫైనల్గా ప్రజలలో ఉంటారో, ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రజలకు చేరువగా ఉంటారో
వారే అంతిమ విజయం సాధిస్తారని మనం భావించవచ్చు. Okay. అలాగే మనం చూసుకుంటాం ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచులు అంటే అంటే నేను ఇందాక ఒకటే ఆలోచించండి, గ్రామ స్థాయిలో ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఒక అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రతి విషయంలో కూడా గ్రామ స్థాయిలో ఉంటే ప్రజలే మనకు పట్టుకొమ్మలు, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు. కాబట్టి అభివృద్ధి పనులు నడిపితే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇవాళ ప్రభుత్వం చేసి అనేక పథకాలు కూడా గ్రామ పంచాయతీలలో వాళ్ళందరికీ ప్రజలకు చేరువ కావాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశిస్తున్నటువంటి అనేక సంక్షేమ పదాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక కార్యక్రమాలు, ఇవన్నీ మనం చూసినట్టయితే వారి పార్టీ యొక్క అభివృద్ధి పని చెప్పుకుంటే వాళ్ళు ప్రజల విజయం సాధించగలుగుతారు. రైట్ అండి. ఓకే. అలాగే మనం చూసినట్టయితే ఈనాడు జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నిర్ణీత విజేతలు అనేది మనం ఇప్పుడే ఒక అనాలిసిస్కి రాలేమండి. మొదటి విడత ఏమో జరిగింది మనకు తెలుసు, రెండో విడత ఫలితాలు మొత్తం రాలేదు, మూడో విడత మనకి ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడే మనం ప్రజలను ఆడేమో చేయలేం. కాకుంటే ఒకటే ఫైనల్ అంతేమటి ఏంటంటే ప్రజలకు చేరువ ఉండాలి, గ్రామ స్థాయి నుంచి వాళ్ళ యొక్క పార్టీ యొక్క క్యాడర్ని నిలుపుకోవాలి. ఇవాళ ఏ పార్టీ అయినా సరే తన క్యాడర్ని కాపాడుకుంటేనే ఆ పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ ఏ విధంగా 9.5 సంవత్సరాలు చేసేసి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కార్యకర్తలు కూడా ఆగమొచ్చగున్న పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ అండి. ధర్మనాయక్ గారు, భాజపా కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కార్యకర్తల మనోభావాలతో పనిచేస్తే ఏ పార్టీ అయినా అభివృద్ధి పదంలో ముందు నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కార్తీక మనోభావాన్ని గౌరవించి మీరు కార్యకర్తల దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పార్టీ క్యాడర్ సమిస్తూ ఇంకా పూర్తిగా కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు మనం మీటి పెట్టి రైట్ అండి. అన్ని పార్టీలు ఈ విధంగా పోతున్నాయి కాబట్టి మనం ముందే అనాలిసిస్ ఉంటుంది. కౌశిక్ గారు, సార్ ప్రభుత్వం చేసిన సంక్షేమం కావచ్చు లేకపోతే హామీల అమలుతోనే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యమని బలంగా చెబుతున్నారు. అయితే వాటిని బిగ్ నెంబర్స్గా మార్చుకోవడంలోకి వెనకడుగు ఉంది అన్న వాదన వినిపిస్తుంది. దానికి రీజన్స్ ఏంటండి? సార్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 417 మేము హామీలు ఇస్తే దాదాపు 200 హామీలు నెరవేర్చాం. ఒకటి కాదు, రెండు కాదు. మీకు ట్రాన్స్జెండర్ ఇష్యూ కాంచి మొదలు పెడితే, తెలంగాణ రాష్ట్రం కులగన కాంచి మొదలు పెడితే, ట్రాఫిక్ కాంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ మార్కున్నది. అదే కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకటించే కావచ్చు, అర్బన్ రూరల్ ను ఏకం చేసే ప్రయత్నం కావచ్చు, రూరల్ ఎకానమీని పెంపొందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నం కావచ్చు. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో తెలంగాణకు నష్టం జరిగిందని తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేయడం మూలంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓట్లు బలంగా చిల్లడం తోటి చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మాట వాస్తవం. కాకపోతే మేము డెమోక్రటిక్ వేలో ముందుకు పోవాలి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మన పార్టీ పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు వాళ్ళ మీద బలవంతం పెట్టి కావచ్చు, అధికార దర్పాన్ని ఉపయోగించి కావచ్చు, వాళ్ళని విత్డ్రా చేయాలనే ఒక సదుద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎవరైనా గెలవనండి, గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిస్తే ఓకే, గెలవకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒత్తిడి లేకుండా, అదే కాకుండా మీరు చూస్తాం గతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అధికార దర్పాన్ని కానీ, అదే కాకుండా పోలీసులను కానీ, అధికారులను కానీ ఉపయోగించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి చాలా సింపుల్ గా ఎలక్షన్లు అయిపోతున్నాయి. ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రులు, మా వాళ్ళంతా కూడా గ్లోబల్ సబ్మిట్ లో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. అదే కాకుండా నిన్న వరకు సంబంధించిన దానికి రీజన్ ఏంటండి కౌశిక్ గారు? అసలు దానికి రీజన్ ఏంటండి? ఎందుకంటే ఏ ఎలక్షన్ ని కూడా కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఉంటారు, నివేదికలు తెప్పించుకుని ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, కేబినెట్ అంతా కూడా గ్లోబల్ సమ్మిట్, మెస్సీమానియా, ఏంటండి రీజన్ ఏంటి అసలు? సార్ తెలంగాణను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం విజన్ కావచ్చు, తెలంగాణ అది ఇస్తున్నటువంటి ప్రయారిటీ ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఫుట్బాల్ ఒకనాడు హైదరాబాద్ 1970 ముందు మన కాంచి ఒలింపిక్స్ లో కావచ్చు ఫుట్బాల్ కి నేతృత్వం వహించిన వాళ్ళు చాలా మంది ఉండే. ఆ ఫుట్బాల్ అనేది ఈ 40-50 సంవత్సరాల కాలంలో ఎవరు పట్టించుకోకపోవడం, ఆ స్థాయిలో ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వకపోవడం మూలంగా ఫుట్బాల్ లో మన వాళ్ళు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యా, వైద్యం, సేద్యంతో పాటు క్రీడా రంగాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అది స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే ఓకే అండి. కాకపోతే నేననేది ఇప్పుడు ఈ ఫలితాలని అంత సీరియస్ గా తీసుకోలేదా, ఎలక్షన్స్ అంత సీరియస్ గా తీసుకోలేదా, లేకపోతే పూర్తి నమ్మకంతో ఉన్నారా ఏంటి అని? సార్
ఫలితాలను సీరియస్ గా తీసుకుంటూ ప్రజలకు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి మేము భావించినాం. అదే కాకుండా ఇక్కడ ఏదైతే మేము చెప్తా ఉన్నాం కదా, రెబల్స్ రూపంలో మాత్రమే ఇండిపెండెంట్ అంతా మా వాళ్ళే సార్. మా పార్టీలు మద్దతు ఇయ్యని వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చాలా మంది గెలిచారు. ఈ మధ్యలో కొన్ని దిక్కులలో ఏమైందంటే కాంగ్రెస్ అదే ఇండిపెండెంట్ మధ్య ఓట్లు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ మేలు జరిగింది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా మీరు చూసినట్లయితే ఆదిలాబాద్ రూరల్ ఏరియా మొత్తం ఆదిలాబాద్ ఎంపీ ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు, మెదక్ ఎంపీ ఉన్నాడు, కరీంనగర్ ఎంపీ ఉన్నారు వారికి, అదే చేవెల్ ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ సంబంధించి వాళ్ళకి చాలా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ బలమైన అభ్యర్థి నిలబోకపోవడం, అదే కాకుండా వాళ్ళ మద్దతు ఎవరు కోరుకోకపోవడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభమైంది. భారతీయ జనతా పార్టీ బలంగా నిలబడి ఉంటే ఈజీగా కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలిచింది. భారతీయ జనతా పార్టీ బలంగా నిలబడకపోవడం, వాళ్ళ ఆ స్థాయిలో ప్రచారం చేయకపోవడం, వాళ్ళ ఆ స్థాయిలో మా ఎమ్మెల్యేలంతా సీరియస్ తీసుకోకపోవడం మూలంగా కూడా అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవ్వడం, మా పార్టీలో రిబల్స్ ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఓటు తీసుకోవడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలిపోవడం అనేది సహజం. 51% పైగా కాంగ్రెస్ పార్టీ సీట్లు వస్తాయి. ఎందుకంటే అదే చాలని మేము అనుకో. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత 2 బై ఎలక్షన్లు వస్తే కంటోన్మెంట్ సికింద్రాబాద్ మేము అదే విధంగా జూబ్లీస్ ఎలక్షన్ లో గెలిచినాం. తర్వాత ఒకనాడు 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 ఎంపీలు అయినాం. అదే కాకుండా ఎమ్మెల్సీలు కూడా పెరుగుతా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గ్రామాలు అనేది అభివృద్ధి పదం ముందుకు పోవాలంటే ఆ గ్రామంలో ఉన్న వారికి ఓట్లేనని చెప్పేసి ఓట్లు వేసినట్లయితే ఆ గ్రామం డెవలప్మెంట్ అయితే ప్రభుత్వం భావించింది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఏదైతే ఖర్చు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. అదే కాకుండా అక్కడ లోకల్ గా అందుబాటులో ఉన్న వారికి మాత్రమే ప్రజలు కూడా ఎన్నుకుని ఓట్లు వేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి సంప్రదాయానికి తెరదీసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. రైట్, కౌశిక్ గారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన 2 విడతల ఫలితాల్లో వారి గెలుపోటముల మధ్య మార్జిన్ కూడా చాలా తక్కువ ఉంది. అయితే మీరు 3వ విడతలో దాన్ని ఏమైనా మార్చే అవకాశం ఉందా? బీజేపీ అంతర్గతంగా ఏం మాట్లాడుకుంటోంది? మీరు అదే నేను అంటున్నాను, ఒకసారి రిజల్ట్ చూడండి. ఈ రోజుకి 2 తీర్లు మనం పోల్చుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ట్రెండ్ గతంలో ఏ పార్టీ ఎంత ఉండే అనేది. నేను అది ఇంతకుముందు పదే చెప్తా ఉన్నాను. గతంలో మేము ఏముంటే ఈ రోజు ఏ పొజిషన్లోకి ఉన్నామో మీరు చూడండి. ఇప్పటికే 300 దాకా పోతా ఉన్నాం మేము. సో మొదటి విడత 200, ఇప్పుడు 350, 150 దాకా సీట్లు వస్తున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ 350 సీట్లు ఎన్నడన్నా బీజేపీకి తెలంగాణలో సర్పంచ్లలో మేము ఎక్స్పెక్ట్ చేసిరా ఎవరన్నా? సో ఇంత 2వ దశలోనే ఇంత విజయదుందుబి మోగిస్తుంటే మీరు ఎక్కడున్నారని మాట్లాడితే కౌశిక్ గారు అంటా ఉన్నారు, మా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం కాదు, మీ 2 ఓట్లు మాకు వచ్చినాయి. మీది ఇవాళ ఉన్నది ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ వరకు ఇప్పుడు నేను టోటల్ చేస్తే 47-48% మీరున్నారు. మిగతా 52% అన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇండిపెండెంట్లు అందరూ మా వాళ్ళే అంటున్నారు. ఇండిపెండెంట్లే కాదు, రేపు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా మీ వాళ్ళే అవుతారు. ఆల్రెడీ నిన్న ఒక బూత్లో మన మొదటి దశలో ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ నాయకులు బయటకు వెళ్ళగానే కాంగ్రెస్ కాండువా కప్పారు. సో అది జరుగుతుంది. ఇది ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు మీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. కాబట్టి కొంతమేరకు ఆ ప్రభావము లోకల్ బాడీస్లో ప్రతి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే సర్పంచ్లు అదే గెలుస్తారు. మేము ఒక కాన్స్టిట్యూషన్ని గౌరవించి ఇది సింబల్స్ లేకుండా పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు కాబట్టి మేము ఇంకా సరి అయినటువంటి మేము కాన్స్టిట్యూషనల్ మెథడ్లో ఉన్నాం. కాబట్టి ఈ రకమైన రిజల్ట్ కానీ మేము కనుక పట్టించుకుంటే రేపు గుర్తులతో మీరు ఎన్నికలు పెడతారు కదా, మీరు చూడండి గుర్తు వచ్చినప్పుడు ఏ రకంగా బీజేపీ వైపు ఉంటారో జనాలందరూ కూడా. సో కాబట్టి ఇప్పుడు వ్యక్తులని చూసిరు, దాంట్లో బీజేపీ చాలా చక్కటి పర్ఫార్మెన్స్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు 2019కి 2025కి ఇవాళ మేము సంబరాలు చేసుకునే దశగా ఉన్నాం మేము. సో అందుకనే ఒక్కటి మీరు గమనించండి, కేంద్రం నేరుగా ఏదైతే మేము కొన్ని స్కీమ్స్ చేసినామో అవన్నీ కూడా మోడీ పైసలు అంటారండి. ఇవాళ రైతు భరోసా వీళ్ళు వేయకపోతే మాకు మోడీ పైసలు వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి గారు డబ్బులు వేయలేదని అంటారు. సో నేను అందుకే చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు వాళ్ళు పెద్దగా పెట్టుకొని వాళ్ళే ఈ స్కీమ్లను చేసినట్టుగా సో చేసినారు. కాబట్టి ఈ ఎన్నికలు రేపు జనాలకు క్రమక్రమంగా తెలుస్తూ ఉంది. వారు అన్నారు ఇంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్, 8 మంది ఎమ్మెల్యేలు 120లో పర్సెంటేజ్ తీయండి. ఇవాళ మా బెటర్ పర్ఫార్మెన్స్. ఇవాళ బీఆర్ఎస్ది ఎంపీ ఎలక్షన్స్లలో 0, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఇవాళ మేము ఆదిలాబాద్ లాంటి పెద్ద జిల్లా, అటవీ ప్రాంతము, అక్కడ మేము ఇవాళ విజయదుందుబి కాదు కదండి. 30 నిజామాబాద్ చూడండి, కరీంనగర్ చూడండి, నిజామాబాద్ చూడండి, చొప్పదండి చూడండి, మేము నెంబర్ 1.
సో మీరు ఆ రకంగా పోదామంటే విశ్లేషిద్దాం, ఎన్నికలు మొత్తం అయిపోయిన తప్పకుండా. తర్వాత విశ్లేషిద్దాం. యా ఎక్కడ ఆదిలాబాదు ఎక్కడ హైదరాబాద్, ఇంతకుముందు మమ్మల్ని ఏమనే వాళ్ళు హైదరాబాద్కే మెట్రో నగరాలలో అన్నారు. ఇవాళ అటవీ ప్రాంతాలలో కూడా శ్రీనివాస్ గారు. మేము విజయ దుందుపి మోగిస్తా ఉన్నాం. యా ఇంకొన్ని ఫలితాలు వెలువడుతున్నాయి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు దేవి ప్రసాద్ గారు, మాజీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే దేవి ప్రసాద్ గారు. నమస్కారం సార్ ఏంటి సార్ ఫలితాలు నంబరింగ్ చూస్తుంటే ఒక రకంగా బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? అంటే సంతృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా, ఏమనుకోవాలి? గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రారంభమైనవి. మొదటి విడత కూడా మొన్న 11 జరిగినటువంటి ఎన్నికలు, ఇప్పుడు ఎన్నికలు ఇవన్నీ కూడా కలిపితే డెఫినెట్ గా ఇవాళ ఓ కన్సిడరబుల్ స్ట్రెంత్ లో బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా తుడిచిపెట్టుకపోయింది. పార్లమెంట్ లో 0 వచ్చింది, శాసనసభలో తక్కువ వచ్చినాయి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది అని రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికి కూడా ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలో క్యాడర్ బలంగా ఉంది, బలంగా ఫైట్ చేసింది. అనేక సందర్భాల్లో కొన్ని టాస్క్లతో కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు చూడండి కొన్ని గ్రామాలకు సంబంధించి, అది ఎవరిని వరించినా ఒకసారి కాంగ్రెస్ వరించవచ్చు, ఒకసారి బీఆర్ఎస్ వరించవచ్చు. అట్లాగే అనేక వాటిల్లో కూడా పోటీ జరిగింది. రెండవది కూడా ఇవి పార్టీకి సంబంధం లేని ఎన్నికలైనప్పటికీ కూడా ఒకటే క్యాండిడేట్ ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో లేదు. మా పార్టీ నుంచే 2, 3 నిలబడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ ఎన్నికల్లో మేము అంటే సీరియస్ గా, అంటే స్థానిక నాయకత్వం మాత్రమే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి ఇలా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినాయనే మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం ఒక వన్ సైడ్ వస్తాయి అనేటువంటి భావన నుండి ఇలా కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఇలా మేము ఎదుర్కోగలిగినటువంటి నమ్మకం, విశ్వాసం పెరిగింది. దేవి ప్రసాద్ గారు, ఫలితాల ట్రెండ్స్ చూస్తే మొదటి విడత కావచ్చు, ఇప్పుడు రెండో విడత ఫలితాలు కావచ్చు, కాంగ్రెస్ మాత్రం పూర్తి నమ్మకంగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తోందండి. ఇప్పుడు సహజంగానే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ మంత్రులు ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి యంత్రాంగం ఉంది. టోటల్ గా ఎన్నికల కమిషన్ ఉండి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా వారికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండకుంటే ఏమవుతారండి? డెఫినెట్ గా ఫలితం ఏదొస్తుందో మొదలే తెలిసినాక డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గానే ఉంటారు. కానీ ఇలా ప్రతిపక్షాలు ఇన్ని అనుకూలత మధ్య, అంటే ఒకవైపు ప్రభుత్వం లేదు, ఒకవైపు రిజల్ట్స్ అన్ని కూడా పార్లమెంటు, అసెంబ్లీ, ఆ తర్వాత ఎన్నికల్లో సరైనటువంటి ఫలితాలు రాలేదు, ఎన్నికల్లో మేము పరాజయం పాలైనాం, ఇన్ని అనుకూలత మధ్య కూడా ఇవాళ ఈ స్థాయిలో నిలబడి రావడం అనేటువంటిది ఇది ఒక మంచి పరిణామంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ లెక్కలు అటు ఇటు తారుమారైతాయండి. ఎందుకంటే ఒకసారి ఇది, ఎందుకంటే బీఫామ్ ఇచ్చినటువంటి ఎన్నిక కాదు, పార్టీలకు సంబంధం లేకుండా, ఎందుకంటే ఒక గ్రామంలో మీరు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినాయి కదా, ఏకగ్రీవంగా జరిగినటువంటి దాదాపు మొదటి విడత 300, రెండో విడత 300 జరగవచ్చు ఏకగ్రీవంగా. ఇది జరిగినటువంటి వాటిలో ఎట్లుంటదండి? గ్రామీణ ప్రాంతాల్లో ఒక మంచి అభ్యర్థి ఎవరైనా ఉంటే పార్టీలకు అతీతంగా వారిని గెలుచుకుందామనేటువంటి ఒక తాపత్రయంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఎన్నుకునే క్రమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనం ఎవరికైనా ఇస్తే డెఫినెట్ గా రేపు ఆయనకు ఉండేటువంటి రేపతో గానీ అధికారుల దగ్గర గానీ పనిచేసి మా గ్రామానికి ఎంతో కొంత తెస్తాడనేటువంటి నమ్మకంతో కూడా చాలా మంది కూడా కాంప్రమైజ్ అయిపోయి ఆ అధికార అభ్యర్థికి ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కనబడుతుంది. ప్రతిపక్షాలు కూడా ఏకగ్రీవంగా వస్తాయి, రావని నేను అనను, కానీ ఆ స్థాయిలో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్ ను ఆధారంగా తీసుకొని ఇచ్చినటువంటి హామీల అమలు కోసం దృష్టి పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రైట్ సార్. ధర్మనాయక్ గారు, మీరు చెప్పండి, ఈ ఫలితాల ప్రజెంట్ ట్రెండ్స్ ఫలితాల ఆధారంగా చూస్తే రాబోయే ఎన్నికల్లో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు అలర్ట్ కావాల్సిన అవసరం ఉందంటారు? అన్ని పక్షాల వారు ఉన్నారు ఇక్కడ. సరే, ఇప్పుడు మనం చూసా అన్ని పక్షాలు ఉన్నారు కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి కూడా అన్ని పక్షాల వారికి వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం దేవిప్రసాద్ గారు వచ్చారు. ప్రధాన ప్రతిపక్షం పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామ స్థాయిలోనే కార్యకర్తలు ఉంటారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టం చేస్తే ఏ పార్టీ అయినా రాష్ట్రంలో అధికారం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, నెంబర్ 1. అలాగే ఇప్పుడు భాజపా చూసుకుంటే శ్రీనివాస్ గారు చెప్పారు, భాజపా మేము డెవలప్ అవుతూనే వస్తున్నామని చెప్పి. వాళ్ళు ఎక్కడ ఒక వన్ సైడ్ వస్తున్నారు, ఇంకో సైడ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పట్టణాల్లో ఉన్నంత
కార్యకర్తలు భాజపాకు గ్రామాల్లో లేరనే పరిస్థితి మనకు క్లియర్ కట్గా ఈ ఎలక్షన్తో కనబడుతుంది. అది అలాగే కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ప్రదంలో ఏ విధంగా దూసుకెళ్తున్నారనేది ఇవాళ ప్రజానీకం గమనిస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టయితే 4 దిక్కుల నుంచి ఎక్కడ ఎవరికి ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ ప్రతిపక్షానికి కానీ ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ కవర్ చేస్తూ అభివృద్ధి పదంలో మనం చూస్తున్నాం. ఇవాళ ఒక మెస్సీ అని కాదు, ఒక గ్లోబల్ అని కాదు, ఏదైనా కాదు, విద్యార్థులతో కలయిక కావాలి అని ఉస్మానియా సిటీకి వెళ్ళారు. అలాగే గ్లోబల్గా ఫేమస్ కావాలని చెప్పి వాళ్ళు గ్లోబల్ మీట్ పెట్టారు. మనం చూస్తుంటే వాళ్ళ ఎక్కడెక్కడో జనరల్గా స్టార్టింగ్ తెలంగాణ నుంచి వివిధ గ్లోబల్ వైడ్గా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా రేషన్ కార్డులు ఇచ్చారు, ఏ విధంగా అభివృద్ధి పదాలు, ఇందిరమ్మ ఇళ్ళు, అంటే వారు ఎంతో కొంత చేస్తున్నారు కాబట్టే ఇవాళ గ్రామ పంచాయతీ స్థాయిలో వాళ్ళు కొంచెం కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. నేను కోరేది ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా కోఆర్డినేషన్తో, అంటే జనరల్గా అంటారు ఎలక్షన్ వరకే పార్టీలు, ఆ తర్వాత పార్టీలు లేవనేది. కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుగానే మనం కరెక్ట్గా అనుకున్నాం, అభ్యర్థి మీద సగం ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, అభ్యర్థి గ్రామంలో ప్రజలకు ఎంత చేరువున్నాడని అభ్యర్థి చూస్తారు. ఇది పార్టీ రహితంగా ఎలక్షన్స్. ఇందాక తాటి శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, గుర్తు లేని ఎలక్షన్లు. కాబట్టి ఈ వీటికి రేపు రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీ కానివ్వండి, పార్టీలన్నీ ఇప్పటి నుంచి కనుక కార్యకర్తల్లో ఉండి కష్టపడి పైకి వస్తే వాళ్ళే రేపు గ్రామ స్థాయిలో మండలం కానీ, మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ అభివృద్ధి చెందుతారు. ఏ పార్టీకి అయితే కార్యకర్తలను విస్మరిస్తుందో వారికి మాత్రం రాజకీయంగా ఆ పార్టీ బలపడటానికి ఆస్కారం ఉండదు. రైట్ అండి. మనం చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. సరే, వాళ్ళు ఎంతవరకు చేశారనేది మనకు 2 years అయిపోయింది కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అభివృద్ధి పదంలో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు, వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని ప్రజల్లో వివరిస్తుంది. మనం రోజు చూస్తూనే ఉన్నాం ప్రధాన ప్రతిపక్షం ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే భాజపా కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలని చేస్తుంది. చాలా చాలా విషయాలు కూడా, కొన్ని విషయాల్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఇవాళ ఎంత మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఏ విధంగా ప్రజల్లో చొచ్చుకొని పోతుంది అనేది ఒక అన్ని పార్టీలు అబ్జర్వ్ చేస్తున్న విషయం. ఇవాళ పార్టీ అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్నా ఉంటుంది. అంతర్గత చర్చించుకోవచ్చు పార్టీలు, కానీ ఏ విధంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలతోటి ఎవరికైతే మమేకమై ప్రజల కోసం పనిచేసిన పార్టీలనే ప్రజలు గౌరవిస్తారు తప్ప ఆ విధంగా అభివృద్ధిలోని దూసుకున్న పార్టీకే ప్రజలు చేతనిస్తారనేది మనం ఇవాళ జరుగుతున్న ఎలక్షన్తో వాస్తవం జరుగుతుంది. రైట్ అండి, రైట్. చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రకటనలు. కౌశిక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ రేపు 3వ విడత కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మొదటి 2 విడతల రిజల్ట్స్ చూసుకుంటే మనకి కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది, భారీగా పంచాయతీలు కైవసం చేసుకుంది. కానీ అభివృద్ధి విషయంలో మీ స్టాండ్ ఏంటి? నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది? సార్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి 57% పైచిలుకు పర్సంటేజ్ తోటి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఓన్లీ 22%, బీజేపీ 6%, ఇండిపెండెంట్లు 15%లో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2000 పైచిలుకు అది రిజల్ట్ ప్రకటించి ఇంకా 2000 పైచిలుకు రిజల్ట్ రావాల్సింది. కాబట్టి మొదటి విడత కన్నా కూడా 2వ విడతలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచుల సంఖ్య పెరగబోతా ఉంది. అదే కాకుండా గ్రామాలకు సంబంధించి, గ్రామాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ కావచ్చు, 3 అంచెల వ్యవస్థతోటి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ప్లానింగ్ తోటి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి పెరియ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి RRR వరకు ఒక ప్లానింగ్ తోటి, RRR నుంచి గ్రామ స్థాయి వరకు అంటే రూరల్, అదేవిధంగా అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని ఇప్పటికే 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం. దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలా, విద్యుత్ సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చి నా 14,000 కోట్ల రూపాయలతోటి మహానగరాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. మూసిని పునర్జింప చేసుకునే కార్యక్రమం, హైడ్రా ద్వారా చెరువు రాక్స్ కాపాడుకునే ప్రయత్నం, RRR రింగు, ఎక్స్ప్రెస్ హైవేలు, అదేగా డ్రై పోర్టు, 4 సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ గ్రామ స్థాయి వరకు, అదేవిధంగా హైదరాబాద్ వరకు ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా ఇప్పటికే మెడికల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది.
నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసుకొని విదేశాల్లో కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకొని 119 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి 20 నుంచి 25 ఎకరాలు తక్కువ కాకుండా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికే సాకలైలమ్మ పేరు మీద వీరనారి సాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో 4 ఎయిర్పోర్ట్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రామగుండం కావచ్చు, కొత్తగూడెంలో 4 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. రూరల్, అర్బన్, తర్వాత ఏదైతే మిడిల్ లో ఉన్నటువంటి అన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఖచ్చితంగా డాంబర్ రోడ్డు ఉండే విధంగా, మండలం నుంచి జిల్లా స్థాయి వరకు డబుల్ రోడ్డు ఉండే విధంగా, జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు 4 లైన్ల రోడ్డు ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రూరల్ వాటర్ సప్లై విషయంలో కావచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. రైట్ అండి కౌశిక్ గారు. దేవి ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీరు ప్రధానంగా మీరు చేసిన విమర్శ కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు అవి లేదు, అట్లాగే కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు, ఇన్ని విమర్శలు చేసినా కూడా గ్రామాల్లో దాదాపు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే జయకేతనం సాగిస్తున్నారు. అంటే మీరు చేసిన విమర్శల్ని ప్రజలు పట్టించుకోలేదనాలా, లేకపోతే అంతే ధీటుగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది అనుకోవాలా? ఇప్పుడు మేము చెప్పింది రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ ప్రకారం 15,000 ఇవ్వలేదన్నది వాస్తవం. 3 సార్లు ఎగ్గొట్టిందనేది వాస్తవం. అయినప్పటికీ కూడా రైతాంగం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు కాబట్టి మమ్మల్ని మెచ్చుకుంటున్నారని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. కానీ ఇది కఠోరమైనటువంటి వాస్తవం. ఇవాళ వాళ్ళు ఎగ్గొట్టినటువంటి మాట వాస్తవం. మూడు రైతు బంధులో కిస్తీలు ఎగ్గొట్టిండ్రు. అట్లాగే 10,000 ఒకసారి ఇచ్చారు, 12,000కు సంబంధించి ఒకసారి ఇచ్చారు. 15,000 చెప్పినటువంటిది ఇయ్యలేదన్నటువంటిది వాస్తవమైనటువంటి అంశం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవాళ వారు ఏం చెప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి తులం బంగారం అని చెప్పిండ్రు. అది ఎట్లా ఇప్పుడు వీలు కాదనేటువంటిది ప్రజల్లో ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడినటువంటి మాట వాస్తవం. ఇట్లా మనం అన్ని చెప్పుకుంటూ పోతే 2,500 మహిళలకు సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి చాలా అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలలో అనేక అంశాలు ఇవాళ తడమడం తప్ప సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి ఒక మెజారిటీ ఇవాళ నామమాత్రంగా అయినా మెజారిటీ ఇచ్చిందంటే కారణం ఏంటంటే చేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఇంకా 3 చేయకపోతేనే ఈ రేంజ్ లో మెజారిటీ ఇస్తే, రేపు చేస్తే అసలు ప్రధాన పక్షాలు ప్రతిపక్షాలు ఉండవండి తెలంగాణలో. నేను ఏమంటున్నాండి, ఒక్క అభివృద్ధి ఒక్కటే కాదు కదండి, ఇంకా చాలా విషయాలు. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు ఏదో చాకల ఐలమ్మ యూనివర్సిటీకి మేము ఇన్ని 100 కోట్లు ఇచ్చినాం, ₹1 విడుదల కాలేదండి నిన్నటి వరకు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చాకల ఐలమ్మ యూనివర్సిటీకి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టారు. ఒకసారి 100 కోట్లు, ఒకసారి 100 కోట్లు, ₹1 విడుదల కాలేదండి. మొన్న యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చారు. అవి ఏమైతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే దాని రిజల్ట్ ఇంకా రావాల్సింది. నేను ఏమంటున్నా, వీళ్ళు చెప్పేది చాలా చెప్తున్నారు. పార్టీని ఇవాళ మా పార్టీ రకరకాల సమస్యలతో రకరకాలుగా ప్రజలకు మాకు ఉండేటువంటి అనేక గ్యాప్స్ కావచ్చు, రకరకాల సమస్యల వల్ల మేము ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో మేము చేసేటువంటి పాత్ర ఏంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కానీ, ప్రజలకు ఏ మేరకు చేస్తున్నారనేటువంటి విషయం మీద నిటారుగా చెప్పాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలో ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా మేము ఆ ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. గెలుపు ఓడడంతో సంబంధం లేదండి. ప్రతిసారి మళ్ళీ రేపు 5 ఏళ్లకే ఎన్నికల్లో ఎవరు వస్తారనేది ఆశీర్వదించేది వాళ్ళు. ఇప్పుడు ప్రణాళికలు అన్ని చెప్పిండు చరణ్ కౌశిక్ గారు. మొత్తం శ్లోకం చదివినట్టు అన్ని ఆడించి రేరు ప్యూరు అన్ని చెప్పిండు. ఇవన్నిటికీ ఎప్పటి వరకు ప్లానింగ్ ఉన్నది, ఎప్పటి వరకు అయితే మీకు వచ్చేటువంటి బడ్జెట్ ఎంత, మీరు తెచ్చేదంతా, ₹1 నాకు ఇస్తలేరని ముఖ్యమంత్రి ఏమో గోల చేస్తున్నాడు, నాకేం దొరుకుతలేవు అని నేను ఏమంటున్నా. కాబట్టి ఈ ఎన్నికలు అనేటువంటివి పార్టీకి రైతంగా ఎన్నికలైనప్పటికీ కూడా ఇవాళ ఈ షాక్ ప్రభుత్వానికి ఇచ్చిండ్రు, మీరు సరైనటువంటి రీతిలో ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మారితే ఓకే, లేకుంటే ఏం చేయకుండా ప్రజలు ఎన్నుకున్నారు అనుకోండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరేం చేస్తామండి. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. పోరాడమే. రైట్,
దేవిప్రసాద్ గారు ఒక్కసారి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, చాలా కీలకమైన పాయింట్ ఎత్తారు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు రేపొద్దున 3 విడతల అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెజారిటీ పంచాయతీలు ఎవరు కైవసం చేసుకునే చర్చ ఒకవైపు, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా సహకరించబోతోంది? సార్, ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నటువంటి గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించాలంటే, ఇప్పుడు ఒక స్కీము కేంద్రం తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి శ్మశాన వాటికలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, తర్వాత మన పల్లె ప్రకృతి వనాలు, తర్వాత శానిటేషన్ స్వచ్ఛ భారత్ కింద, ఇవన్నీ ఏ ఒక్క స్కీము స్పెషలైజ్డ్ రాష్ట్ర ప్రభుత్వంది చెప్పండి. ఇవన్నీ మేము ఢిల్లీలో మా స్కీమ్స్ రిలీజ్ అయిపోతాయి 2 నెలల్లో అన్నప్పుడే వీళ్ళు అక్కడ తెలుసుకొని ఇక్కడే ముందే మార్కెటింగ్ వీళ్ళు చేసేది ఏంటంటే, మెట్రో పిల్లర్లకి యాడ్స్, డిస్కవర్ ఛానళ్లలో యాడ్స్ వేసుకొని రైట్, ఓకే. కౌశిక్ గారు, దీనిపై మీ సమాధానం ఏంటండి? ముఖ్యమంత్రి రేవంత్ గారు నిధులు రావట్లేదు అని చెప్పి ఓ పక్కన కామెంట్ చేస్తున్నారంటున్నారు. రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి నిధులు ఏ విధంగా తీసుకొస్తారు? ప్రణాళిక ఏంటి, ప్లాన్ ఏంటి? సార్, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ విషయంలో సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు రాష్ట్రాలకు 50% ఇవ్వాలని చెప్పేసి వారి నిబంధన పెట్టారు. ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టి ఆనాడు ఆ మీటింగ్ లో వారే భాగస్వాములు. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలకు 40% నిధులు ఇస్తామని చెప్పేసి రాష్ట్రం అప్పుల కుప్ప. నేను ఢిల్లీ పోతే నా చెప్పులు ఎత్తుకపోయేటట్టు లేదు అని ఆ అప్పుల పాలైనటువంటి రాష్ట్రము అని చెప్పి చూపించడానికే ప్రజలకు వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చారు. కౌశిక్ గారు మీరే ఆగండి, శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం కౌశిక్ ప్లీజ్, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మీరు చెప్పండి. ఈ రోజు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ప్రధానమంత్రి గారిని నోటితో మెచ్చుకుంటూ నొసలతో వెక్కిరించినట్టుగా మాత్రమే ఉంది. ఈ రోజు నేనేమంటున్నా, ఇంతకుముందు నేను ఛాలెంజ్ చేసిన ఒక్క స్కీమ్ చెప్పండి మీరు, రాష్ట్ర ప్రభుత్వం ఛాంపియన్ గా చేసినటువంటి స్కీమ్ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదంటే, గౌతమ్ గారు ఇక్కడ ఒకటి ఉంది, ఇది రాష్ట్రం అప్పులపాలైపోయింది. అరే ఒక్క నిమిషం కౌశిక్ గారు ప్లీజ్, విమర్శనే ఉంటది కదా, నీకు ఇనసంపుగా ఉంటుందా నా గానం? ప్లీజ్ నా గానం ఎట్లయినా నేను ఇరిటేట్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు నేనేమంటున్నంటే, ఈ రోజు గౌతమ్ గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని చెప్పి రేపు ప్రజలకు వారు ఇచ్చిన హామీలు నెరవేరకుండా తన మాటనే కరెక్ట్ అని చెప్పి నిరూపించుకోవడానికి మాత్రమే ఈ రోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అనేక భూములు అమ్ముతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ మద్యం ఏరులై పారుతా ఉంది, 50-60 వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉంది. ఇవాళ టెండర్లలో లాటరీ తీస్తే జమానాతు జప్తు అయిపోయినటువంటి వాళ్ళు ఏడ్చుకుంటూ పోతా ఉన్నారు. ఆ డబ్బులు ఈ రకంగా అనేక డబ్బులు, స్టాంపు, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్, ఇన్ని డబ్బులు వస్తున్నాక కూడా ఒక్క రూపాయి లేదని వారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ ఎన్నికలకు దమ్ముంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్ ఖర్చు కదండి, అధికారులు గ్రామాలలో మళ్ళీ పోల్ డబ్బాలు పట్టుకొని పోవాలి, పోల్ చిట్టీలు కొట్టియాలి, మళ్ళీ ఎన్నికల కమిషన్ ఇప్పుడే ఎంపీటీసీలు ఎంపీపీలు అది పెడితే అయిపోతుండే కదా. ఒకటేసారి సైమల్టేనియస్ గా ఎన్నేళ్లు పెట్టుకుంటారు? ఆ నోటిఫికేషన్ వల్ల గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీల ఎన్నికలు అనగానే గ్రామాలలో మళ్ళీ ఏం జాతరలు ఉంటాయి?